హలో ఎవ్రీవన్. నేను ఈరోజు ఎంతో టేస్టీ అయిన మసాలా వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. నేను ఎలా మసాలా వంకాయ కర్రీ చేస్తానో మీరు కూడా చూసేయండి. ముందుగా ఒక పాన్ పెట్టేసుకొని దాంట్లో నువ్వులు, జీలకర్ర వేసుకొని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్లీలను కూడా ఫ్రై చేసుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్ని ఫ్రై చేసుకొని ఆ లోపు ఇలా వంకాయల్ని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని వంకాయల్ని సాల్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. కొద్దిగా కొబ్బెర, మెంతులు, ధనియాల పొడి, ఫ్రై చేసుకున్న మసాలా, చింతపండు వీటినన్నిటిని పేస్ట్ చేసుకునే లోపల వంకాయ అయితే ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిన వంకాయలను ఒక ప్లేట్లో పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కస్తూరి మేతి, కారం, ఉప్పు, పసుపు, మసాలా పేస్ట్, కొన్ని వాటర్ వేసుకొని ఉడికిన తర్వాత మళ్ళీ వంకాయ వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకుంటే వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ.